ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో యుద్ధ భయాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఎప్పుడూ పర్యాటకులతో వ్యాపార లావాదేవీలతో కిటకిటలాడే దుబాయ్ ఇప్పుడు వెలవెలబోతోంది. అమెరికా దళాలు ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా యుఏఈ లక్ష్యంగా వందలాది క్షిపణులను ప్రయోగించింది. ఈ యుద్ధ వాతావరణం దుబాయ్ జనజీవనంపై, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. మరోవైపు యుఏఈలో ఉంటున్న అక్కడికి ప్రయాణించే భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది. మధ్యప్రాచ్యంలో పర్యాటకానికి, వాణిజ్యానికి హబ్ అయిన దుబాయ్లో పర్యాటకుల సందడి పూర్తిగా తగ్గింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం, ప్రతిరోజు వేలాది మందితో రద్దీగా ఉండే బుర్జ్ ఖలీఫా పరిసరాలు దాదాపుగా నిర్మానుష్యంగా మారాయి. ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు పశ్చిమాసియా అంతటా విస్తరిస్తోంది. అమెరికా సైనిక దళాలు ఉన్న కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ దేశాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఇరాన్ ప్రయోగించిన వందలాది క్షిపణులు, డ్రోన్లను తాము కూల్చివేసినట్లు యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యుద్ధం మరింత తీవ్రతరమవుతుందన్న భయాలతో యుఏఈ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. యుఏఈలో విమానాల రాకపోకల రద్దు కొనసాగుతోంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వేలాది మంది ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో చిక్కుకుపోయారు. ఇంతటి ఉద్రిక్త పరిస్థితులు, ఆంక్షల మధ్య కూడా కొందరు పర్యాటకులు, స్థానికులు బుర్జ్ అల్ అరబ్ సమీపంలోని బీచ్లో వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కనిపించారు. యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లో ఈ ప్రాంతం కూడా దాడులకు గురి కావడం గమనార్హం. మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ యుఏఈలో ఉంటున్న అక్కడికి ప్రయాణించే భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది. దాడులు జరిగిన ప్రాంతాలు, నిషేధిత ప్రదేశాలతో పాటు విమానాశ్రయాల్లో ఫోటోలు, వీడియోలు తీయడంపై కఠిన ఆంక్షలు విధించింది. అంతేకాకుండా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే యుఏఈ అధికారుల నుంచి కఠినమైన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. భద్రతా కారణాల దృష్ట్యా యుఏఈలో నివసిస్తున్న లేదా పర్యటిస్తున్న భారతీయులంతా స్థానిక చట్టాలు, భద్రతా మార్గదర్శకాలను తప్పక పాటించాలని కోరింది. దాడులు జరిగిన ప్రాంతాలు, విమానాశ్రయాల లోపల అనుమతి లేకుండా రికార్డింగ్ చేయటం నేరమని స్పష్టం చేసింది. ధ్వంసమైన ప్రాంతాలు, క్షిపణుల శకలాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను డిజిటల్ లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పోస్టు చేయటాన్ని ఖచ్చితంగా మానుకోవాలని సూచించింది. హెచ్చరిక సైరన్లు వినపడగానే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. మార్చి 7వ తేదీ నుంచి దుబాయ్ ఇంటర్నేషనల్, అల్ మక్తూమ్ ఎయిర్పోర్ట్ల నుంచి పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులను పునరుద్ధరించారు. ఎయిర్లైన్స్ నుంచి ఖచ్చితమైన నిర్ధారణ మెసేజ్ వస్తే తప్ప ప్రయాణికులెవరూ విమానాశ్రయానికి రావద్దని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ప్రయాణికులను కోరింది.